హాయ్ అలా గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సినీ ప్రియుడిని. రాజమౌళి గారు బాహుబలి 2 మూవీతో క్రియేట్ చేసిన సునామీ అంతా ఇంత కాదు. ఈ మూవీ వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఆ ఇంపాక్ట్ నుండి మనం బయటికి రాలేకపోతున్నాం. బాహుబలి 2 మూవీ 2017లోనే అప్పుడున్న 150 టికెట్స్ తోని దాదాపు 1850 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ మూవీ వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. చాలా పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ అయ్యాయి. టికెట్ రేట్స్ కూడా చాలా పెరిగాయి. ఇన్ని రోజులుగా బాహుబలితోని టచ్ చేయడం పక్కన పెడితే దాదాపు దరిదాపులో కూడా ఏ మూవీ వెళ్ళలేకపోయింది. చివరికి ఆ మూవీ డైరెక్ట్ అయిన రాజమౌళి గారు కూడా త్రిబుల్ వంటి బ్లాక్ బస్టర్ అండ్ మల్టీ స్టార్ మూవీతో కూడా 1350 కోట్ల దగ్గరనే ఆగిపోయారు. బాహుబలి 2 దరిదాపులో కూడా వెళ్ళలేకపోయాడు ఆ మూవీ డైరెక్టర్ రాజమౌళి కూడా. ఇలాంటి పెద్ద రికార్డ్స్ ఉన్న బాహుబలి 2ని కల్కి మూవీతో ప్రభాస్ క్రాస్ చేయలేడా? ఈ రోజు ఈ వీడియో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరన్నా కొత్త మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మీరు ఇప్పుడు లైక్ చేస్తే లైక్ చేసేయండి. ఈ వీడియోకి నేను 500 లైక్స్ ని టార్గెట్ ఇస్తున్నా. సో లైక్ చేసి ఆ టార్గెట్ ని ఫినిష్ చేసేయండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ప్రభాస్ కల్కి 2898 AD మూవీతో బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్స్ అయిన 1850 కోట్లను క్రాస్ చేస్తాడా? చేయడా అంటే చేసేలాగే ఉన్నాడు. కల్కి మూవీకి జరుగుతున్న బిజినెస్ కి, కల్కి మూవీకి బయట ఉన్న హైప్ ని చూస్తుంటే నిజంగానే బాహుబలి 2ని క్రాస్ చేస్తాడేమో అనిపిస్తుంది. కల్కి మూవీ అనేది నార్మల్ తెలుగులో తీసిన పాన్ ఇండియా మూవీ కాదు. తెలుగులో తీసిన హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తీసిన హాలీవుడ్ మూవీ. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 20 లాంగ్వేజ్ లో రిలీజ్ కాబోతుంది, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్, స్పానిష్, జపనీస్, చైనీస్ కూడా. ఈ మూవీ పాజిటివ్ వస్తే వరల్డ్ వైడ్ గా అన్ని ఇండస్ట్రీ నుంచి కూడా కలెక్షన్స్ వస్తాయి. ఊరుకులో మనకు ప్రభాస్ తెలుసు కాబట్టి ఇండియాలో కలెక్షన్స్ వస్తాయి. చైనాలో, ఇంగ్లీష్ లో ఎందుకు వస్తాయంటే వస్తాయి. దంగల్ మూవీకి చైనాలో కలెక్షన్స్ రాలే, త్రిబుల్ మూవీకి జపాన్ లో కలెక్షన్స్ రాలే, అంతెందుకు అవతార్ మూవీకి తెలుగులో కలెక్షన్స్ రాలేవా? అవతార్ మూవీలో మనకు ఎవరు తెలుసు? స్టోరీ బాగుండి విజువల్స్ బాగున్నాయి కాబట్టి మనం చూసాం. అలాగే వరల్డ్ ఆడియన్స్ కూడా స్టోరీ బాగుండి విఎఫ్ఎక్స్ బాగుంటే వరల్డ్ మొత్తం చూస్తారు. ఈ మూవీ స్టోరీ బాగుంటది, విఎఫ్ఎక్స్ కూడా బాగుంటది. మొన్న కల్కి పోస్టర్స్, విజువల్స్, లింక్స్, బుజ్జి వీడియో చూసిన తర్వాత విజువల్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ కూడా టాప్ నాచ్ ఉంటాయి. సో వరల్డ్ ఆడియన్స్ కోసం తీశారు కాబట్టి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బాగానే ఆడుతుంది. నాగార్జున ఈ మూవీ కోసం 8 years కష్టపడ్డారు. 3 years స్టోరీ రాశారు, 2 years ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశారు, 3 years షూట్ చేశారు, విఎఫ్ఎక్స్ కి 1 year కేటాయించారు. సో చాలా కష్టపడి, చాలా పద్ధతిగా, చాలా శ్రద్ధగా ఈ మూవీ తీశారు. చాలా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా పట్టించుకొని చాలా బాగా తీశారు. అంతెందుకు బుజ్జి కార్ టైర్ ని ఎంత జాగ్రత్తగా తీశారు, కార్ ని ఎంత జాగ్రత్తగా తీశారో స్క్రాచ్ వీడియోస్ తో చూసాం కదా. సో అశ్వత్థామ గ్లింప్స్ చూస్తాం కదా ఏ రేంజ్ లో ఉందో. ఇప్పటి వరకు కల్కి మూవీ నుంచి వచ్చిన ఏ అప్డేట్ కూడా డిసప్పాయింట్ అయ్యేలా లేదు. ప్రతిదీ ఇండియన్ సినిమా యొక్క హైట్ ని పెంచేలా ఉంది. ఈ మూవీతో ఇండియన్ సినిమాకున్న బ్యాండర్స్ చెరిగిపోతాయి. ఇండియన్ సినిమాని ఇండియన్ వాళ్ళే చూడాలి అన్న ఒక మిత్ ని ఈ మూవీతో తెంపేస్తారు. ఈ మూవీతో ఇండియన్ సినిమా కూడా వరల్డ్ ఆడియన్స్ కోసం తీస్తున్నారని చెప్పేసి ఈ మూవీని నిరూపిస్తుంది. అంతెందుకు వరల్డ్ మొత్తం వదిలే ఇండియాలో కూడా ఈ మూవీ 1850 కోట్లను క్రాస్ చేసేసారు. హనుమాన్ మూవీకి ఏ రేంజ్ లో అయితే రెస్పాన్స్ వచ్చిందో అదే రేంజ్ లో ఈ మూవీ కూడా వస్తుంది. ఈ మూవీకి మన మైథాలజీకి, మన ఇతిహాసాలకు సంబంధం ఉంది కాబట్టి ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే చిన్న పెద్ద ముసలి ముతకని తేడా లేకుండా ఈ మూవీని చూస్తారు. జస్ట్ హనుమాన్ మూవీకి తేజ సజ్జ 50 కోట్లు ఉన్న హనుమాన్ మూవీకి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందంటే ఇక్కడ ప్రభాస్ ఉన్నాడు, 800 కోట్లు ఉన్నాయి. ఈ మూవీకి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది? మన మైథాలజీకి లింక్ ఉంటే పాజిటివ్ టాక్ వస్తే మీ ఊరికి వదిలేస్తున్నాను. కల్కి మూవీకి ఇండియాలో ఏ మూవీకి జరిగినంత బిజినెస్ జరుగుతుంది. కేవలం ఓటీటీ రైట్స్ 370 కోట్లకు అమ్ముడుపోయాయి. అది ప్రీవియస్ హైయెస్ట్ కంటే 100 కోట్లు ఎక్కువ. తెలుగు, హిందీ, కన్నడ ఇలా అన్ని ఇండస్ట్రీలో ప్రీవియస్ హైయెస్ట్ కంటే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. సో ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే 1850 కోట్లు అనేది అసలు లెక్కే కాదు. చాలా సింపుల్ గా కలెక్ట్ చేస్తుంది. ఒక్కోసారి ఆది పురుష్ సలార్ లాగా మిస్ ఫైర్ అయితే చెప్పలేం కానీ సో బాగా అయితే మాత్రం ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది. ఈ మూవీ ప్రమోషన్ కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నారు. 1 month బిఫోర్ నుంచే ప్రమోషన్ అనేది స్టార్ట్ చేశారు. బుజ్జి కార్ వీడియో, ఇప్పుడు కార్ ని రకరకాల వ్యక్తులతో నడిపిస్తున్నారు. చాలా ఈవెంట్స్ ఉన్నాయి, యానిమేటెడ్ సిరీస్ ఉన్నాయి, వరల్డ్ వైడ్ గా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, హాలీవుడ్ రేంజ్ లో ఇంటర్వ్యూస్ కూడా ప్లాన్ చేస్తున్నారు, ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. సో ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చి ప్రమోషన్ బాగా చేస్తున్నారు కాబట్టి పాజిటివ్ టాక్ ఒక్కటే ఎనఫ్. పాజిటివ్ టాక్ వస్తే బాహుబలి 2ని ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది. సో దట్స్ ద వీడియో గైస్. మీరేమనుకున్నారు? కల్కి మూవీ బాహుబలి 2ని క్రాస్ చేస్తారా చేయదా? ప్రభాస్ తన రికార్డ్ ని తానే కొట్టి కొత్త రికార్డ్ ని క్రియేట్ చేస్తారా చేయడా?
కామెంట్ చేసి చెప్పండి. సో దట్స్ వీడియో గైస్. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా బై బై సెలవు.